హే ఆల్, బెల్జియం వచ్చి చాక్లెట్స్ కొనకపోతే ఎలా? అందుకే మనం బ్రూక్స్ లో ద చాక్లెట్ లైన్ అనే ఒక స్టోర్ లోకి వచ్చేసాము. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ కమ్ చాక్లెట్ స్టోర్. వీళ్ళు ఇక్కడే ఫ్రెష్ గా చాక్లెట్స్ తయారు చేసి అమ్ముతున్నారు. అండ్ దే మెన్షన్ దిస్ ఇస్ ప్రాబబ్లీ ద వరల్డ్ స్మాలెస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ అంట. ఇక్కడ రకరకాల చాక్లెట్స్, రకరకాల ఫ్లేవర్స్, కానీ అన్నిట్లో లెస్ షుగర్, వెరీ టేస్టీ, మొత్తం హెల్దీ చాక్లెట్స్ అని చెప్పొచ్చు. అందుకే అనుకుంటా బెల్జియన్ చాక్లెట్స్ ఆర్ వెరీ ఫేమస్. కానీ ప్రైస్ కూడా చాక్లెట్స్ కి తగ్గట్టే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఒక్కొక్కటి 16 యూరోస్ అట్లా కూడా ఉన్నాయి. అండ్ కొన్ని షేప్స్ అండ్ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి చాక్లెట్స్ అయితే. ఇవి లిటరల్ గా 52 యూరోస్. మన నేమ్ కి తగ్గట్టు మన ఆల్ఫాబెట్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ని మనం పిక్ అండ్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కేజీ లెక్క అమ్ముతారు. సో ఇది మనం పిక్ చేసుకుంటే మనకు కొంచెం చీప్ పడుతుంది అండ్ అన్ని టేస్ట్ చేసినట్టు కూడా ఉంటది. మనకి గైడ్ మొత్తం టూర్ ఇచ్చిన తర్వాత ఒక 2 hours అట్లా వదిలేస్తారు, సొంతంగా తిరగండి లేకపోతే షాపింగ్ చేసుకోండి అని. ఇక్కడ మీరు చూసారంటే కెనాల్ ఉంది కదా, ఈ కెనాల్ సిటీ మొత్తం వెళ్తుంది. అండ్ యూరోప్ లో మోస్ట్ సిటీస్ లో ఇట్లాంటి కెనాల్స్ ఉంటాయి. వీటి మీద బోట్ టూర్ చేస్తారు, మొత్తం సిటీ అంతా తిప్పి చూపిస్తారు. కాకపోతే ఇది 4 hours బోట్ టూర్. అండ్ మాకు గైడ్ ఇచ్చిన టైం 2 hours. అప్పుడు నాకు అనిపించింది గైడ్ తో కాకుండా సొంతంగా వచ్చుంటే ఇట్లా మనం కూడా బోట్ టూర్ చేసేవాళ్ళం కదా అని. కానీ గైడ్ తో రావడమే కంప్లీట్లీ వర్త్ ఇట్. ఎందుకంటే ఈ సిటీస్ లో ఆర్కిటెక్చర్ అండ్ హిస్టరీనే స్పెషల్. గైడ్ తో వెళ్తే మనకి ప్రాపర్ గా హిస్టరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు అవన్నీ చాలా ఇంట్రెస్ట్. మీలో ఎంతమందికి హిస్టరీ ఇవన్నీ తెలుసుకోవడం ఇంట్రెస్ట్ కమెంట్ చేయండి. డే టూర్ అయిపోయాక నెక్స్ట్ డే మేము బ్రసెల్స్ సిటీని టూర్ చేసాము. బ్రసెల్స్ సిటీ సెంటర్ బెల్జియం లో. ఇక్కడ 4 side ప్యాలెసెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు అవి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కింద యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్యాలెసెస్ లో మధ్యలో మాకు ఒకటి ఇంట్రెస్టింగ్ గా బెల్జియన్ బీర్ మ్యూజియం అని కనిపించింది. బీర్ ని ఫస్ట్ టైం బెల్జియం లోనే తయారు చేశారంట. అది తయారు చేసింది కూడా సెయింట్ ఆర్నాల్డో అని ఒక చర్చ్ సెయింట్. ఆయనకు అక్కడ విగ్రహం పెట్టి ఆయన అప్పట్లో ఎట్లా తయారు చేశాడో ఇవన్నీ డీటెయిల్స్ ఆ మ్యూజియం లో ఉన్నాయి. 5 euros టికెట్. 5 euros పెట్టి మ్యూజియం చూడడం ఎందుకు, దాని బదులు బీర్ అయితే సరిపోదు కదా అని మేమైతే లోపలికి వెళ్ళలేదు. జస్ట్ బయట నుంచే చూసాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అదే ఇంటెన్షన్ తో కూర్చొని తాగుతున్నారు తప్ప లోపలికి వెళ్ళి ఎవరు చూడట్లేదు. ఇది ఆయన విగ్రహము. ఇది ఫోటో తీసి మా మమ్మీకి పంపిస్తే అనింది. పాప మా మమ్మీకి బ్యాక్ స్టోరీ తెలియదు కదా. అప్పట్లో ప్లేగ్ వచ్చి వీళ్ళకి వాటర్ కంటామినేట్ అయిపోయాయంట. సో తాగడానికి వాటర్ లేక అందరూ బాధపడుతుంటే ఇలా జాలిపడి బీర్ తయారు చేశారు. సో అప్పట్లో చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా అందరు తాగేవాళ్ళు. ఇప్పటికీ పాపం వీళ్ళకి వాటర్ కన్నా బీరే చీప్. వాటర్ కి ట్యాక్స్ కూడా కడతారు. వీళ్ళు గతి లేక బీర్ తాగుతున్నారు. బట్ ఇండియాలోను యుఎస్ లోను మనకి ఇంత మంచిగా వాటర్ అవైలబిలిటీ ఉన్నా మనం మాత్రం